హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాల ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని స్పాంజీగా అండ్ డెలీషియస్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేక్ ప్రిపరేషన్ కోసం 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్లో హాఫ్ క్వాంటిటీ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోవాలి. నెక్స్ట్ అందులో 4 టేబుల్ స్పూన్స్ అన్స్వీటెడ్ కోకోవా పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని జల్లించి పెట్టుకోవాలి. ఇది ఎగ్లెస్ చాక్లెట్ కేక్ కనుక నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 కప్ పెరుగు తీసుకోవాలి. ఒకవేళ ఎగ్తో చేయాలనుకుంటే కనుక అదే ప్లేస్లో 3 ఎగ్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను హాఫ్ కప్తో 2 టైమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పెరుగుని విస్కర్తో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా మిక్స్ చేయాలి. పెరుగు స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. ఇలా బీటర్తో బీట్ చేసుకుంటూ 1/2 కప్పు షుగర్ పౌడర్ని అందులో వేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ చేసుకుంటే 1/2 కప్పు షుగర్ పౌడర్ వస్తుంది. షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ బీటర్తో బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఇందులో మిక్స్ చేయాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మనం ఖచ్చితంగా జల్లించి పెట్టుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలి. ఇక్కడ బ్యాటర్ బాగా థిక్గా అయింది కదా, దాన్ని లూజ్ చేయడం కోసం మనము మిల్క్ని తీసుకొని కలుపుతూ ఉండాలి. పాలను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలి. నాకైతే ఇక్కడ 1/2 కప్పు వరకు పాలు పట్టాయి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ థిక్నెస్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కేక్ని బేక్ చేయడం కోసం మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేయడానికి నేనైతే ఇక్కడ కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్లో ఇసుక కానీ సాల్ట్ని కానీ తీసుకోవటం లేదు. ఇక్కడ కుక్కర్కి బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. కింద మనము ఈ టిన్ని పెట్టేటప్పుడు ఒక ఎత్తు కోసం ఏదైనా ప్లేట్నైనా సరే పెట్టుకోవాలి. నెక్స్ట్ కేక్ ప్రిపరేషన్ కోసం నేను ఈ టిన్ అయితే తీసుకుంటున్నాను. ఈ టిన్కి కిందన మనం బటర్ పేపర్నైనా కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం నెయ్యిని చుట్టూ అప్లై చేసి కొంచెం మైదా పిండితో డస్ట్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి. అండ్ ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా ఉండటం కోసం ఆ టిన్నిని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేయాలి. కిందికి ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోనికి ఈ టిన్నిని పెట్టి మూత పెట్టేసుకోవాలి. కేక్ బాగా కుక్ అవ్వటం కోసం మనం కనీసం 10 మినిట్స్ అయినా సరే ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బాగా కుక్ అవ్వటం కోసం నాకు 45 మినిట్స్ టైం అయితే పట్టింది. మనం 40 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒక నైఫ్ని కానీ లేదంటే టూత్పిక్ని కానీ ఆ కేక్ పైన గుచ్చి చూసినట్లయితే మనకి ఏది అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా కుదిరినట్టే. ఒకసారి మనం 40 మినిట్స్కి చూసుకున్నట్లయితే ఏమైనా కొంచెం తడి అనిపించినట్లయితే ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో హీట్లోనే చేసుకోవాలి. కేక్ కుక్ అయిన తర్వాత మనం వెంటనే బయటికి తీసేయాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని చుట్టూ అంచులను వదిలించేసి దానిపైన ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేసినట్లయితే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కేక్ అనేది స్పాంజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ కేక్ని మనం 2 పార్ట్స్ కింద కట్ చేసుకుందాం. దానికోసం మనం నైఫ్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఒక దారాన్ని తీసుకొని దాంతో అయినా సరే కట్ చేసుకోవచ్చు. మనం దారాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 చివర్లు పట్టుకొని లాగినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. దీన్ని కూల్ కేక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీని మీద షుగర్ సిరప్ని వేసి తర్వాత క్రీమ్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ మలాస్ని యూస్ చేసి కూడా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనిపై అప్లై చేయడానికి మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పంచదారని మరియు 1/2 కప్పు వాటర్ని వేసి దాన్ని కొంచెం లో హీట్లో కరిగించినట్లయితే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అవుతుంది.
నెక్స్ట్ ఈ సిరప్లో 2 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత కేక్పై అప్లై చేసుకోవాలి. కేక్లో ఒక పాట్ని తీసుకొని మనం ఒక స్పాచులాతో షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం చాక్లెట్ గనాచ్ని అప్లై చేసుకుంటాం. ఈ చాక్లెట్ గనాచ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాము. దాని తాలూకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే ఒకసారి చూడండి. వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్ గనాచ్ని పూర్తిగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లేయర్ని కూడా పెట్టి దానిపైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ పూర్తిగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం చాక్లెట్ గనాచ్తో డెకరేట్ చేసుకోవాలి. కేక్కి సైడ్స్ కూడా మనము స్పాచులాతో కానీ స్క్రాపర్తో కానీ చాక్లెట్ గనాచ్ని పూర్తిగా అప్లై చేయాలి. ఈ చాక్లెట్ గనాచ్ ప్లేస్లో మనం విప్పింగ్ క్రీమ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం కొన్ని బిస్కెట్స్ని తీసుకొని చేత్తోనే కొంచెం పొడి పొడిగా చేశాను. తర్వాత ఈ బిస్కెట్స్ పౌడర్ని కొంచెం చేత్తో తీసుకొని కొంచెం కొంచెంగా కేక్ చుట్టూ అప్లై చేసుకోవాలి. అలాగే కేక్ పైభాగంలో కూడా కేక్ చుట్టూ చివర్లలో కొంచెం బిస్కెట్ పౌడర్ని వేసుకున్నాను. నెక్స్ట్ కేక్ చుట్టూ ఉన్న బిస్కెట్ పౌడర్ని కొంచెం చేత్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ కేక్పై డెకరేట్ చేయడం కోసం నేను బిస్కెట్ ప్యాకెట్ని అండ్ 2 రూపీస్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఫస్ట్ ఒక 5 బిస్కెట్స్ తీసుకొని నేను కేక్పై పెట్టేశాను. వాటిపైన ఈ చాక్లెట్స్ అనేవి నిల్చొని ఉండటం కోసం కొంచెం చాక్లెట్ గనాచ్ని తీసుకొని దానిపైన అప్లై చేసి తర్వాత ఈ 2 రూపీస్ చాక్లెట్స్ అనేవి దానిపైన పెట్టాను. అలా చాక్లెట్ గనాచ్ అనేది అప్లై చేయటం వల్ల ఆ చాక్లెట్స్ కదిలిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్గా ఈ హ్యాండ్మేడ్ కేక్ టాపర్స్ని పెట్టి కేక్ని డెకరేట్ చేస్తున్నాను. ఈ కేక్ టాపర్స్ని నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇటువంటివి చాలా హ్యాండ్మేడ్ కేక్ టాపర్స్ని నేను ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైం వీడియోస్లో వాటిని ఎలా తయారు చేసుకున్నానో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.